ఈరోజు రథసప్తమి. మన సంస్కృతికి సంబంధించిన ఒక పండుగ రోజు. మా చిన్నతనంలో ఉదయాన్నే లేపి పండు జిల్లేడాకులు తెచ్చి నెత్తిన పెట్టి మాకు తలస్నానం చేయించి సూర్యుడికి నైవేద్యం పెట్టి అవి మాకు పాలు అవి తాగించారు. ఏమిటంటే రథసప్తమి అని అన్నారు. ఇంతకీ రథసప్తమి అంటే ఏమిటి అని ఆలోచిస్తే, భారతీయ వైదిక సంప్రదాయంలో అగ్నికి మూలమని సూర్యుడిని నమ్మారు. అది ఈనాటి ఆధునిక శాస్త్రం కూడా అదే చెబుతుంది. సూర్యుడు ప్రపంచంలో అసలు సూర్యుడి గురించి అతి విశేషమైన భావనాంశాలు వైదిక సంస్కృతిలో వివరించబడ్డాయి. జనకుడు యాజ్ఞవల్కుడి కథలోను, అదే కాకుండా దాదాపు అందరి దేవతల్ని వ్యక్తీకరించి చెప్పడం దాదాపు అన్ని ధర్మాల్లో ఉంది. భారతదేశంలో మరింత ఎక్కువగా ఉంది. అందుచేత ఇక్కడ ఒక మంచి విశేషం ఏంటంటే, ఈరోజు సూర్యుడి జన్మదినము అని చెప్పుకోవచ్చు. అయ్యా, ఆయన తల్లిదండ్రులు ఎవరున్నారు అంటే, మన ప్రాచీన సంస్కారంలో సంస్కృతిలో గొప్ప చక్రవర్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు చెప్పుకునేవారు. కాశ్యపుడు, అతిథి అనే ఒక ఇద్దరు సూర్యుడి యొక్క తల్లిదండ్రులు అని చెప్పి మన పురాణ ప్రవాహం. అయితే ఈయన గారు అసలు ఎవరు, ఈ సూర్యుడి కథ ఏమిటి అంటే, మన ఎదురుగా కనిపించేటటువంటి సూర్యుడు నాడే గోళాకృతిలో ప్రతిదినం ఉదయాన్నే ఉదయించి సాయంకాలం అస్తమించే సూర్య భగవానుడు గురించి భారతదేశపు ఋషులు చాలా నిశితంగా ఆలోచించారు. ఆయనను గురించి చెబుతూ చాలా భలే చిత్రంగా చెప్తారు, చాలా కళాత్మకంగా కూడా చెప్తారు. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. శ్రీరామచంద్రుడు కూడా ఈ శ్లోకం చదివి నమస్కారం పెట్టాడని వశిష్ఠుల వారు ప్రోత్సహించారని చెబుతారు. అడుగో మీ వంశకర్త సూర్యభగవానుడు అని. సప్తాశ్వరథమారూఢం, 7 తెల్లటి గుర్రాలు ఉన్నాయట ఆయనకి. అయ్యా, ఈ గుర్రాలు ఏం సూచిస్తాయంటే 7 రోజులు సూచిస్తాయట. అందులో మొదటిది ఆదివారం. ఆది అంటే మొదటిది. ఆది దేవుడు ఎవరంటే సూర్యుడు. ఆది దైవతం గురించి చెప్తూ మొదటి గుర్రం 7 గుర్రాలు 7 రోజులు సూచిస్తాయి. సరే, అక్కడ ఆయన చక్రాలు ఉన్నాయి కదా, రథానికి చక్రాలు ఉంటాయి. అందులో 12 ఆకులు ఉంటాయిట, 30 డిగ్రీల కోణంలో, 360 డిగ్రీలకు 30. అంటే 12 ఆకులు కలిపి 12 రాసులు, 12 నెలలు. ఈ విధంగా 12 అయిన అనేక అంశాలను అవి సూచిస్తాయి అని సంకేత శాస్త్రంలాగా ప్రాచీనులు సూర్యుడిని బహుదా ప్రశంసించారు. అంతేకాకుండా ఈ రథసప్తమికి మరో విశేషం ఏంటంటే, అయనము అని, ఉత్తరాయణము, దక్షిణాయనము అని. అంటే సూర్యుడు యొక్క గతిని నిర్దేశించి చేసిన విభజన. ఈ ఉత్తరాయణంలో శుక్లపక్షంలో అంటే వెన్నెల పెరిగే రోజుల్లో 7వ రోజుని సప్తమి అంటారు. ఈ రోజే సూర్యుడు పుట్టాడు. అయితే మకర రాశిలోకి ప్రవేశించటం జరిగి 7 రోజులు అయినట్టయితే దీన్ని రథసప్తమి అంటారని మరో వివరణ చెప్పారు. అంటే సూర్యుడి గతి మారే నిర్దేశాన్ని కూడా అనాది కాలం నాడే గుర్తించారన్నమాట వీళ్ళు. కేవలం కథలుగా కాదు, వాస్తవంగా. అక్కడ ఈ ఉత్తరాయణ పుణ్యకాలం చెబుతారు. ఇది 7వ రోజు సప్తమి అయితే, ఇక 4 రోజులు కలిపి ఏకాదశి రోజున భీష్ముడు స్వచ్ఛందంగా మరణాన్ని ఆహ్వానించి వీరమరణం పొందినాడని చెబుతారు. అంటే భీష్ముడి కాలానికే, అంటే ఒక యుగానికి ముందే, కొన్ని యుగాలకు ముందే ఈ విషయం ఆనాటి జనాలకు తెలియటం విశేషం. ఇంతేనా, ఇంకా ఏమన్నా చెప్పుకోవచ్చా అంటే ఒక విచిత్రం. జనకుడు ఒక గొప్ప చక్రవర్తి, ఒక మేధావి, ఒక సంస్కారి, ఒక తపస్వి. ఈనాడుండే అతి గొప్ప మానవ శ్రేయస్సును కోరిన శాస్త్రవేత్తగాను మనం ఆయన్ని పేర్కొనవచ్చు.
అటువంటి జనకుడు యాజ్ఞవల్క్యుడు అని ఒక మరో గొప్ప ఋషిని, ఒక మానవజాతి ప్రేమికుణ్ణి, ఒక తపోమూర్తిని, ఒక జ్ఞానిని ఆయన అడిగాడు. అన్నిటికంటే అతి ప్రాథమిక సత్యమేమిటి అని అడిగితే ఆయన ఏం చెప్పారు? ఆదిత్య జ్యోతి జ్యోతిరాదిత్య అని. ప్రాథమికమైన సత్యం సూర్యుడోయి ఆదిత్యుడు అన్నారు. అంటే ఎలా? ఒక గొప్ప విస్ఫోటనం ద్వారా ఈ విశ్వమంతా వచ్చిందని బిగ్ బ్యాంగ్ థియరీ చెబుతుంది. బహుశా అట్లాంటి భావాన్ని చెబుతారు. ఆదిత్యుడైన సూర్యుడు ప్రాథమిక సత్యము, అందులోంచి ఇవి ప్రపంచం అంతా కూడా వచ్చింది అని. నిన్న మొన్న రష్యాలో పడినటువంటి గ్రహ శకలం కూడా 450 కోట్ల సంవత్సరాల నాడు ఈ మన సూర్య మండలం తయారైనప్పుడు కొన్ని చిన్న చిన్న శకలాలు అక్కడ అంతరిక్షంలో మిగిలిపోయినవే ఆ విధంగా వచ్చాయని శాస్త్రవేత్తలు చెప్పడం చూస్తే ఆ ఋషి యొక్క జ్ఞానము, ఈ శాస్త్రజ్ఞానము దగ్గర వస్తున్నట్టు అనిపిస్తుంది కదా. అంచేత ఆయన ఏం చెప్తాడంటే, యాజ్ఞవల్క్యుడు జనకుడితో అంటాడు, బాబు ప్రాథమిక సత్యం సూర్యుడు అంటూ కొన్ని వివరణలు చెప్పినట్టు పెద్దలు చెబుతారు. కంటికి సార్థకత వచ్చేది సూర్యుడు వల్లనే. అంటే మన కన్నున్నప్పటికీ ఆ కంటికి దృశ్యం కనిపించాలంటే వెలుగు ఉండాలి. వాస్తవానికి మనం రూపాలుగా చూసేది, ప్రపంచంగా చూచేదంతా వెలుగునే, వెలుగు యొక్క వివిధ రూపాలని. ఇందాక నేను చెప్పినట్టు సూర్యుడికి 7 గుర్రాలు అన్నారు కదా, ఆ 7 గుర్రాలు సప్తవర్ణాలని కూడా చెబుతారు. అవి తెల్లగా ఉంటాయి, కానీ ఆ 7 గుర్రాలు 7 రంగులను రిప్రజెంట్ చేస్తాయని కూడా చెప్తారు. అదేవిధంగా సప్తవర్ణాలు వాస్తవానికి లేవు, ఉన్న తెల్లటి కాంతియే అని మనకు రూఢిగా తెలుసు. అందుచేత శాస్త్రజ్ఞానము, ఋషి జ్ఞానము ఈ రెండు ఎప్పుడు ఒక సత్యాన్నే వివిధ కోణాలలో వివరించినట్టు మనం దీని ద్వారా గమనించాలి. ఇంకా ఎంత విచిత్రమైన విషయం అంటే, మనం ఒక వస్తువును చూస్తున్నామంటే వస్తువు మీద పడి మన కంటిలోకి వికేంద్రీకరణ చెందిన వస్తు ప్రతీతిని మనం చూస్తున్నాం, అంటే కాంతిని చూస్తున్నాం, సూర్యుని చూస్తున్నాం. అదేవిధంగా అతి ఉత్తమ స్థాయిలో ధ్యానం చేసి గురుకృపతో సాఫల్యం అందిన వారు సూర్యమండలం వైపున సాగిపోయినట్టు కనిపిస్తుందని కూడా యోగులు చెబుతారు. అందుచేత సూర్యుడు అగ్నికి సంకేతం. మొత్తం ప్రపంచంలో ఎవడే అగ్గిపుల్ల గీసినా, ఏ విద్యుత్ శక్తి వచ్చినా, ప్రపంచంలో ఎక్కడైనా దృశ్యమానమైనటువంటి వెలుగంతటికి మూలకర్త, మెయిన్ సోర్స్ ఆఫ్ ది ఎనర్జీ సూర్యుడు మాత్రమే. అందుకని సూర్యుడి గురించి ప్రాథమికంగా అర్చించవలెను అని మొట్టమొదటి నమస్కారం ఎవరికయ్యా? సూర్యుడు వారి. ఎందుకని? ఆయన ప్రాథమిక జ్ఞానానికి మూలకర్త అని. అందుచేత రథసప్తమి అనేక విశేషాలతో కూడుకున్న గొప్ప పండుగ. మనకు మామూలుగా మన ఋషి ధర్మంలో ఈ విధంగా ఖగోళ శాస్త్రానికి చెందినవి, తర్వాత ప్రకృతిలో వచ్చే అనేక మార్పులను సూచించేవి, ఇవన్నీ కూడా ఇటువంటి వైశిష్ట్యాలను ప్రబోధించగలిగిన ఉత్తమ రీతిలో ఒక సంస్కృతిని, ఒక జాతిని రూపుదిద్దిన ఆ ఋషులకు మనం గణనివాళి చెప్పాలి. షిరిడి సాయిబాబా వారు ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఆయన చాలా దానికి సానుకూలంగా స్పందించేవారు. ఆయన అగ్నిని ప్రతినిత్యము అర్చించేవారు. భారతీయ ఋషి సంప్రదాయాన్ని బట్టి గురువు దేహం విడవగానే ఆయనను అగ్నిస్వరూపంగా, అంటే సూర్యుడి ప్రతిరూపంగా, జ్ఞానానికి ప్రతిరూపంగా అర్చించినట్టయితే ఆ గురుసేవ అవుతుంది. అది మన ఆత్మజ్ఞానానికి, వికాసానికి దారి తీస్తుంది. దాని ద్వారా మానవుడు మహోన్నతుడు కాగలడు అని సాటి చెప్పారు. అదేవిధంగా ముందు మన వేదాల్లో ఒకటి కూడా అగ్నిమీలే పురోహితం అన్న మంత్రం కూడా సూర్యుడికి చేసిన నివాళి. అందుచేత మనము సూర్యుడికి ఎంత రుణపడి ఉన్నామో ఆ సూర్యుడి రుణం తీర్చుకునేలాగా జీవితాన్ని చక్కదిద్దుకునే భావనయే ఇది. అంతేకాదు, ఒకనాటి మన సంస్కారులు, మన ఋషులు, మన పూర్వీకులు కరెక్ట్గా సూర్యుడు మకర రాశిలోకి వచ్చిన 7వ దినాన మాత్రమే పాదాలను అర్చించేలాగా అరసవెల్లిలో ఆలయం కట్టారు. అరసవెల్లి ఆలయం కిక్కిరిసినట్టు టీవీలో మనం చూసాం. అరసవెల్లిలో సూర్యోదయం వేళ ఒక్క రథసప్తమి నాడు మాత్రమే
సూర్యుడి జన్మదినాన మాత్రమే సూర్యుడి కాంతి కిరణాలు అక్కడ పాదాల మీద ప్రసరిస్తాయని చెబుతారు. ఖగోళ శాస్త్రం మీద ఎంత పట్టు లేకపోయినట్టయితే వాటికి సంబంధించినటువంటి సాంకేతిక జ్ఞానం ఎంత లేకపోతే వాళ్ళు ఆ విధమైన నిర్మాణం చేయగలరు. అందుకని మనం గుండె మీద చేయబెట్టుకొని నేను ఒక మహోన్నత జాతికి వారసుణ్ణి, సంస్కృతికి వారసుణ్ణి, నా యొక్క జన్మ జీవితం ఒక మహాద్భుతమైనవి దివ్యవర ప్రసాదాలు అని విశ్వసించడానికి ఇటువంటివి మనకు కారణభూతాలు అవుతాయి. పావనమైనటువంటి రథసప్తమి నాడు మీ అందరికీ శుభాకాంక్షలు. నమస్కారం. సెలవు.